నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. న్యాయం చేయకుంటే మంత్రి పర్యటనను అడ్డుకుంటాం, హెచ్చరించిన మెడికల్ కళాశాల గిరిజన భూ నిర్వాసితులు. పరీక్షా కేంద్రంలోని ఇంటర్ విద్యార్థి మృతి, హాస్పిటల్కు తరలిస్తుండగా ఘటన. బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తాం, సిసి రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఏయూలో విద్యార్థుల కళా ప్రదర్శన ప్రారంభించిన వీసీ ప్రసాద్ రెడ్డి. ఇక డీటెయిల్ చూస్తే గ్రూప్ 1 పరీక్షలు ఉర్దూలో రాయడానికి అనుమతినిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలని జనగామ బీజేఎం నాయకులు డిమాండ్ చేశారు. బీజేఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు మహిపాల్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ఎంఐఎం పార్టీ కొమ్ము కాస్తూ హిందువులను మోసం చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీరప్ప తదితరులు పాల్గొన్నారు. విధంగా ఉర్దూను అవలంబించి హిందువులను బానిస చేసుకున్నాడో ఈ రోజు ఈ కేసీఆర్ కూడా మళ్ళా రజాకర్ల పాలనను తీసుకొచ్చి వాళ్ళను ఉర్దూను ఈ తెలంగాణ మీద రుద్ది మళ్ళా బానిస బతుకులు చేసే అవకాశం ఉన్నది. ఈ ఉర్దూ చేయడం వల్ల గ్రూప్ 1 పోస్టులు అయాథారిటీ పోస్టులన్నీ వారు ముస్లిం వర్గానికి పోతే వాళ్ళ కింద హిందువులు చపరాచి ఉద్యోగాలు చేసుకొని గ్రూప్ 4 గ్రూప్ 2 నోటిఫికేషన్లో గ్రూప్ 1 ఎగ్జామ్స్లలో తీసుకొచ్చి పరీక్షలు రాసేది వాళ్ళే, దిద్దుకునేది వాళ్ళే, ఉద్యోగాలు వచ్చేది కూడా వాళ్ళకే. అయితే మరి నా హిందూ బిడ్డలు, నా హిందూ అన్నదమ్ములు, నా హిందూ అక్కజల్లెళ్ళు ఈరోజు 8 ఏళ్ళ తెలంగాణ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఉద్యోగాలు సంపాదించాలి, ఏ కలెక్టర్ ఆఫీస్లో చపరాచి ఉద్యోగం అన్న ఈరోజు హిందువులకు వస్తుందా రాదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తే అది మతతత్వ పార్టీ అవుతుందా? కేసీఆర్ మీరు సమాధానం చెప్పాలి. కేటీఆర్ గారు మీరు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అంటున్నారు, కానీ మీరు చేస్తున్నారు మతతత్వం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని కొమరంభీం భవన్లో వన్నెల ఎల్లన్న జయంతి, మద్ది రామచందర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈరోజు ఆదివాసీ నాయక్, పోర్ట్ స్వాతంత్ర సమర యోధుడు వన్నెల ఏలన్న జయంతి కాగా సేవా సంఘం వ్యవస్థాపకుడు మద్ది రామచందర్ వర్ధంతి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ డిఎస్పీ సెడ్మాకి గోద్రు, ఆదివాసీ 9 తెగల సమన్వయకర్త కొడప కోసురావు తదితరులు పాల్గొన్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో 2.8 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ, పైప్ లైన్ల నిర్మాణానికి మేయర్ మహేందర్ గౌడ్, డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విడతల వారీగా మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామన్నారు. అభివృద్ధి పనుల్లో ఎలాంటి నాణ్యత లోపం లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. అండి ఇక్కడ చూడండి, ఇక్కడ చూడాలి. ఇక కృష్ణా జిల్లా మండవెల్లి, పెరకగూడెం తదితర గ్రామాల్లో కుక్కలు గుంపులుగా సంచరిస్తున్నాయి.
కంటపడిన వారందరినీ వెంటబడి మరీ కలుస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర మండల అధ్యక్షులు టి అప్పారావు, బండి రంగారావు అన్నారు. కుక్కలను నిర్మూలించి ప్రజలను రక్షించాలని కోరుతూ మంగళవారం మండవెల్లి సచివాలయంలో అర్జీ ఇచ్చారు. అధికారులు స్పందించి కుక్కల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని భాస్కరరావు, అప్పారావు, రంగారావు పలువురు గ్రామస్తులు కోరుతున్నారు. మోటార్ సైకిల్ స్కిడ్ అయ్యి పడిపోయి ఆసుపత్రి పాలైన సంఘటనలు కలవండి. మరి ఈ యొక్క కుక్కల నిర్మూలన చేయాలని ఈరోజు మండవెల్లి సచివాలయంలో కార్యదర్శికి మరి ఈ యొక్క అర్జీ ఇవ్వడం జరిగింది. మరి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక మండల కమిటీ తరఫున ఈ అర్జీ ఇవ్వడం జరిగింది. రంగారావు గారు మాట్లాడండి. ఈ కుక్కల బెడద గురించి కుక్కల విపరీతంగా పెరిగిపోయింది. మండల గుంపులుగా తిరుగుతూ మోటార్ సైకిల్ వెంట పరుగులెత్తిస్తూ పడి కుక్కలు కరుస్తూ ఆసుపత్రి పాలవటం. మరి ఈ మోటార్ సైకిల్ మీద వెళుతున్నప్పుడు ఎంటపరి పెడగెడతంతో మోటార్ సైకిల్ స్కిడ్ అయ్యి పడిపోయి ఆసుపత్రి పాలైన సంఘటనలు కలవండి. మరి ఈ యొక్క కుక్కల నిర్మూలన చేయాలని ఈరోజు మండవెల్లి సచివాలయంలో కార్యదర్శికి మరి ఈ యొక్క అర్జీ ఇవ్వడం జరిగింది. మరి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక మండల కమిటీ తరఫున ఈ అర్జీ ఇవ్వడం జరిగింది. రంగారావు గారు మాట్లాడండి. ఈ కుక్కల బెడద గురించి కుక్కల విపరీతంగా పెరిగిపోయింది. మండవెల్లిలో కుక్కలు బీభత్సంగా ఒక్కొక్క వీధిలో 40-50 కుక్కలు. పిల్లలకి సెలవులు వచ్చినా కానీ బయటికి వెళ్ళి కాసేపు అట్ట ఉంచున్నామంటే పిల్లల్ని కరిచేస్తున్నాయి. దీని మీద ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. సెలవుల్లో కూడా పిల్లలు ఇంట్లో ఉండాల్సి వస్తుంది, దాక్కోవాల్సి వస్తుంది, బయటికి వెళ్తాం. ఈ చేతులు సెలవులు వచ్చినాయి, చిన్నపిల్లలు ఆడుకుంటా కూడా లేదండి. అంత విపరీతంగా కుక్కలు పెరిగిపోయింది. దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే కోరుతున్నాం. మండల కేంద్రమైన మండవెల్లిలో మరి కుక్కలు బెడద మరీ ఎక్కువగా ఉంది. గుంపులుగా ఈ యొక్క కుక్కలు వీధుల్లో సంచరిస్తూ కనపాడిన వాళ్ళనల్లా కరుస్తూ ఆసుపత్రి పాలు చేస్తున్నాయి. ఈ యొక్క కుక్కలు విపరీతంగా పెరిగాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగండ మండలం గొల్లెపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును భువనగిరి ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి ప్రారంభించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఇవి మంజూరయ్యాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్ రాజ్, జెడ్పీటీసీ వాకిటే పద్మ అనంతరెడ్డి, సర్పంచ్ శివశంకర్ రెడ్డి, రైతు బంధు మండల కన్వీనర్ మమతా నరేందర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సరూర్ నగర్లో జరిగిన పరువు హత్యను ఉద్దేశపూర్వకంగానే బీజేపీ ఒక మతానికి అంటగట్టి రాజకీయం చేయాలని చూస్తుందని విశాఖలో మహిళా చేతన ముస్లిం థింకర్ ఫోరం ఆరోపించాయి. గతంలో అనేక పరువు హత్యలు జరిగినా పట్టించుకొని ఒక వర్గానికి చెందిన వ్యక్తులు దీనికి రాజకీయ రంగు పులుముతున్నారని ఆరోపించారు. అసీనా సుల్తానా నాగరాజు తమకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినా సరైన చర్య తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు జరిగినాయని తెలిపారు. మీడియా సమావేశంలో పలు మహిళా సంఘాలు, వివిధ ముస్లిం సంఘాలకు చెందిన నేతలు హాజరయ్యారు. సంబంధించిన అయినా, కులపరంగా కులాంతర వివాహాలకు సంబంధించిన వర్గానికి సంబంధించిన వివాహాలపైన ఈ జరుగుతున్న దాడులు, ఈ జరుగుతున్న హత్యల్ని మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము ప్రభుత్వానికి చేస్తున్న మెయిన్ డిమాండ్ ఏంటి అంటే పరువు హత్యల కోసం ఒక ప్రత్యేకమైన చట్టాన్ని మీరు చెయ్యండి. పరువు హత్యల మీద జరుగుతున్న దాడులతో బాధితులను కాపాడడానికి ప్రత్యేక చట్టాలు చేయండి. అలాగే ఎస్సీ ఎస్టీల మీద ఏదైతే అట్రాసిటీస్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి. కంప్లైంట్ వస్తే కంప్లైంట్ తీసుకొని దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు, యాక్షన్ తీసుకోవట్లేదు. కరెక్ట్గా టైంకి యాక్షన్ తీసుకుని ఉంటే ఈరోజు నాగరాజు బతుకుండేవాడు. దీన్ని కూడా మేము ఖండిస్తున్నాము. మేము అందరం కూడా ఖండిస్తున్నది ఏంటి అంటే దీన్ని పొలిటికల్ మైలేజ్ కోసం బీజేపీ తన పొలిటికల్ మైలేజ్ తీసుకురావడానికి, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మళ్ళీ పొలిటికల్గా రావడానికి, ముస్లింల మధ్య దళితుల మధ్య ఒక చిచ్చు రేపడానికి, మళ్ళీ మనది ఏదైతే వేలాది సంవత్సరాల ఐక్యత కలిగిన ఒక సమాజం ఉందో ఆ సమాజంలోని హేట్రేడ్ ద్వారా విభిన్నమైన ప్రేమ వివాహాలు చేసుకున్న జంటలు వెళ్ళినప్పుడు పోలీస్ అఫీషియల్స్ ఎలా మాట్లాడతారంటే ఆ కుటుంబాలకు బాధ ఉంటుంది కదమ్మా, వాళ్ళు అలాగే మాట్లాడతారు అని అంటే అక్కడ ఒక తండ్రిలాగానో, ఒక అన్నయ్యలాగానో, ఒక మేనమావలాగానో ఆలోచిస్తున్నారు తప్పితే పోలీసులు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి డ్యూటీని నిర్వర్తిస్తున్నటువంటి అంటే లాని ఎన్ఫోర్స్ చేసేటటువంటి అఫీషియల్స్గా వీళ్ళు వ్యవహరించకపోవడం చాలా సందర్భాల్లో మన విశాఖపట్నంలో కూడా చాలాసార్లు చూసాం. ఇలా వ్యవహరించడానికి వీలు లేదు. ఎప్పుడైతే ఒక ప్రేమ జంట మా పెద్దల నుంచి ఒత్తిడి ఉంది లేదా థ్రెట్ ఉందని చెప్పి వాళ్ళు అడుగుతారో వెంటనే కూడా ఆ థ్రెట్లోనున్న సీరియస్నెస్ని పరిగణనలోకి తీసుకొని చట్ట ప్రకారమైనటువంటి చర్యల్ని పోలీస్ స్టేషన్స్లో ప్రారంభించడం అనేది చాలా అవసరం. లేకపోతే పరువు హత్యలు జరుగుతూనే ఉంటాయి. పరువు హత్యలు జరగకుండా ఉండాలంటే పౌర సమాజం ఎంత జాగ్రత్తగా ఆలోచించాలో అంటే ఒక రాజ్యాంగం భారతదేశంలో ఉంది. ఆ రాజ్యాంగం 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకి వాళ్ళకి మతం, కులం ఈ బార్ ఏమీ లేకుండా వివాహం చేసుకునేటువంటి స్వేచ్ఛని రాజ్యాంగం ఇచ్చింది. కాబట్టి ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛని, హక్కుని పౌరులు గుర్తించాలి, కుటుంబాలు గుర్తించాలి, మతాలు గుర్తించాలి, కులాలు గుర్తించాలి. ఇది గుర్తించకపోవడం వలన మాత్రం ఈ అమానుష్యమైనటువంటి పరువు హత్యలు జరుగుతున్నాయి. ప్రాణం కన్నా పరువు ఎలా గొప్పదనేది ఎవరూ నిరూపించలేదు. ఎప్పుడైనా అన్నింటికన్నా మనిషి జీవించటం అనేది అన్నింటికన్నా ప్రాథమికమైనటువంటి హక్కు. ప్రతి మనిషి సాటి మనిషి పట్ల కనీసం చూపించాల్సినటువంటి విధి. అది మనకి ఇష్టం లేదు. కుటుంబం నుంచి ఆ అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు ఆ అమ్మాయి జీవితానికి ఆ అమ్మాయిని వదిలేయాలి. మనకి ఇష్టం లేకపోతే ఆ అమ్మాయితో కనెక్షన్ పెట్టుకోకూడదు. కానీ ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారనే సాకుతో మనుషుల్ని ఏ మతం వారు హత్య చేసినా అది తప్పే. ఇవాళ రాజాసింగ్ లాంటి ఎమ్మెల్యేలు బీజేపీ వాయిస్గా ముందుకు తెస్తుంది ఏంటి, ఇది ముస్లిమ్స్ కాబట్టి ఇలా చేశారని కాదు. ఈ 10 సంవత్సరాల్లో జరిగిన దగ్గర 90 పరువు హత్యల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం చిత్రకళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం BFA, MFA విద్యార్థుల కళా ప్రదర్శన ప్రారంభమైంది. AUVC ఆచార్య ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రదర్శనను ప్రారంభించారు. కార్యక్రమంలో రెక్టర్ ఆచార్య K. సమత, రిజిస్టర్ ఆచార్య V. కృష్ణమోహన్, ప్రిన్సిపల్ ఆచార్య రాజేంద్ర కర్మార్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కళారూపాలను తిలకించారు. ప్రదర్శన 3 రోజుల పాటు కొనసాగుతుందని విభాగాధిపతి DC హిమాచలం తెలిపారు.
మిడతలు What is this? 90 human hearts. All are hearts, sir. Madam. ప్రిన్సిపల్ ఎక్కడ ప్రిన్సిపల్ గారు మీకు ఇచ్చేనా చేసినట్లుగానే ఈ సంవత్సరము ఆర్ట్ షో ఈ బీఎఫ్ఏ ఎంఎఫ్ఏ విద్యార్థులు కళాత్మకమైనటువంటి అనేక కళలను సృష్టించిన వస్తువులన్నీ కూడా ఒక ప్రదర్శనగా ఏర్పాటు చేసి ప్రజలందరికీ కళపై ఆసక్తి పెంపొందించే దిశగా ఇటువంటి యాన్యువల్ షో చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ అనేక రకమైనటువంటి కళాఖండాలు ఉన్నాయి. అది పెయింటింగ్ అవ్వచ్చు, స్కల్ప్చర్ అవ్వచ్చు, చాలా క్రియేటివ్ ఆర్ట్. ఈ విద్యార్థుల్లో ఉండేటువంటి సృజనాత్మకతను తెలిసే విధంగా ఈ కళా ఆకృతులను రూపొందించి సామాజిక సమస్యల మీద ఆ సమస్యలను ఉట్టిపడేటట్టు ఒక జీవాన్ని పోసి ప్రజలకు అర్థమయ్యే రీతిలో పెయింటింగ్ అవనివ్వండి, కళా ఆకృతులు అవనివ్వండి, ఈ ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ తయారు చేసినవి ప్రదర్శనలో ఉంచి ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు చేసి వారికి ఈ ఏర్పాటు ద్వారా ఆంధ్ర యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో ఎటువంటి కళాత్మకమైనటువంటి చిత్రాలను ఆకృతులను రూపొందించారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో విద్యార్థుల్లో ఉండే సృజనాత్మకతను వెలికితీసి ఆ సృజనాత్మకతను ఒక శిల్పాలుగా రూపొందించి మరి ప్రతి శిల్పాన్ని మీరు ఇక్కడ చూసినట్లయితే అద్భుతమైనటువంటి సందేశం ఉంది. ఆ సందేశాలను ప్రజలకు చేరువ చేసి మరి అవి సామాజిక సమస్యలు, సామాజిక రుగ్మతలు, సామాజిక స్పృహను కలిగించే దిశగా ఈ చిత్రాలు కానీ శిల్పాలు కానీ చేయడం జరిగింది. మరి ఇవంతా కూడా యాన్యువల్ షో కింద ప్రజలకు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు ఈ ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థుల సృజనాత్మకతను దగ్గరకు తీసుకెళ్లే ఏర్పాటే ఈ యాన్యువల్. నెల్లూరు జిల్లా గూడూరులో డిఆర్డబ్ల్యూ పరీక్ష కేంద్రంలోని విద్యార్థి మృతి చెందాడు. సైదాపురంకు చెందిన సతీష్ ఇంటర్ 2వ సంవత్సరం రాసేందుకు వచ్చి అస్వస్థకు గురయ్యాడు. గమనించిన కళాశాల యాజమాన్యం సాయంతో హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక వరద ముంపునకు శాశ్వత పరిష్కారం నాలాల అభివృద్ధితోనేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆయన బేగంపేట నాలా అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ ఏటా వర్షాకాలంలో నాలా పరిసర కాలనీలు వరద ముంపు గురవుతున్నాయి. 45 కోట్లతో నాలా అభివృద్ధి పనులు చేస్తున్నామని, ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం కానుందని తెలిపారు.
ప్రాంతం కానివ్వండి, ఇదంతా కూడా సేఫ్ జోన్లో ఉండాలనే ప్లాన్తో జరుగుతుంది. రెండోది రిటర్నింగ్ వాల్ వస్తుంది. ఇక్కడ రిటర్నింగ్ వాల్ తర్వాత ఫెన్సింగ్ కూడా వస్తుంది. అయితే బ్రహ్మాండంగా ఫ్లో కూడా ఈజీగా మూవ్మెంట్ అయ్యే విధంగా దీని ప్లానింగ్ అంతా జరుగుతుంది. డెఫినెట్గా ఇది ఒక 7-8 మాసాల లోపల ఒక బ్రహ్మాండమైనటువంటి నాలా, స్ట్రాటజిక్ నాలాలో భాగంగా ఇది చేయడం, దీనివల్ల మేజర్ ఈ ప్రాంత ప్రజలకంతా మేజర్గా. అయితే ఇది ఒకటే చేసి వదిలిపెడతలేదు. దీంతోపాటు సివరేజ్ ఏముంది, వాటర్ లైన్స్ ఏమున్నాయి. రెండోది ప్రాంతాలన్నీ సిమెంట్ రోడ్లెస్, అంటే వీడీసీసీ రోడ్డు. ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రజలకు మేజర్గా రిలీఫ్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ప్రజల ప్రాణాలు, అదేవిధంగా వారి ఆస్తి నష్టం జరగకుండా ఇవి మనం ప్లాన్ చేసుకొని సిటీలో కానివ్వండి, అవుట్స్కట్స్లో కానివ్వండి, ఈ కార్యక్రమాలు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే ఈ కార్యక్రమాలు చూసిన తర్వాత ఆ వైపున చాలా ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి. అంటే నాలా కానుకొనే, నాలా పైననే ఇల్లులు కట్టినటువంటి ఉన్నాయి. అవన్నీ నిర్దాక్షిణ్యంగా తీసేస్తాం. వాళ్ళు కూడా సహకరించవలసినటువంటి అవసరం ఉంది. ఒక 10 ఇళ్ళ కోసము కొన్ని వందల వేల మందిని ఇబ్బంది పెట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి అవి కూడా అధికారులకు చెప్పినాం. వీలైనంత 2-3 రోజులలో జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడెక్కడ ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి తీసేయాలంటే ఆ మార్కింగ్ చేసి మరి వెంటనే అది కూడా చేయాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రజలకంతా మేజర్గా రిలీఫ్ వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ చాలా అద్భుతంగా డెవలప్ అవుతున్నటువంటి, ఒక గ్లోబల్ సిటీగా డెవలప్ అవుతున్నటువంటి ధర్మిల ఇటువంటి నాలాలు కానివ్వండి, అంటే ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండా చూడవలసినటువంటి బాధ్యత మరి ప్రభుత్వాన్ని. కాబట్టి ఆ విధంగా కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తారు. ఇక భూమి కోల్పోయిన తమకు న్యాయం చేయకపోతే మంత్రి హరీష్ రావు పర్యటన అడ్డుకొని తీరుతామని మెడికల్ కళాశాల గిరిజన భూ నిర్వాసితులు హెచ్చరించారు. మంత్రి హరీష్ రావు మహబూబాబాద్ జిల్లాకు వస్తున్న సందర్భంగా ముందస్తుగా బాబు నాయక్, సంగ్రియ తండ గిరిజన రైతుల ఇంటి దగ్గర పోలీసులు మోహరించారు. స్టేషన్కి రావాలంటూ హుకుం జారీ చేశారు. మమ్మల్ని అరెస్టు చేయవద్దంటూ గిరిజన రైతులు, మహిళలు ఆందోళనకు దిగారు. 9 మందిని అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. ఇక్కడ దౌర్జన్యం చేసేసి పోలీసు వాళ్ళతో ఇది చేసేస్తున్నారు. మీరు మాత్రం మాకు న్యాయం చేయాలనేసి అని మేము కోరుకుంటున్నాం సార్. ఈ పోలీసు వాళ్ళు వచ్చి ఆడవాళ్ళని తీసుకెళ్ళి దౌర్జన్యం పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టేసి ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాము, ఏం మీకు ఓట్లేసి గెలిపించుకొని మేము గిరిజనులము ఈ వీటికి పాల్పడడం, ఆడవాళ్ళను పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం కోసమేనా సార్ అసలు అనేది మా గిరిజనుల ద్వారా మేము మీకు తెలియజెప్పుకుంటున్నాం సార్. మాకు తప్పకుండా న్యాయం చేయండి. మేము మెడికల్ కాలేజీకి వ్యతిరేకం కాదు. మాకు జీవనోపాధి కోసం మాకు ఏదైనా దారి చూపించండి, అంతే మేము కోరుకునేది అదే సార్. గౌరవనీయులైన కేటీఆర్ గారు దయచేసి చెప్తున్నాము, ఇక్కడ ఉన్నది అందరం గిరిజనులము. ఇది గిరిజనుల భూమి, తాత ముత్తాతల నాటి నుంచి వచ్చిన భూమి. మాకు మాత్రం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. న్యాయం చేయకుంటే మంత్రి పర్యటనను అడ్డుకుంటాం, హెచ్చరించిన మెడికల్ కళాశాల గిరిజన భూ నిర్వాసితులు. పరీక్షా కేంద్రంలోని ఇంటర్ విద్యార్థి మృతి, హాస్పిటల్కు తరలిస్తుండగా ఘటన. బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తాం, సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఏయూలో విద్యార్థుల కళా ప్రదర్శన ప్రారంభించిన వీసీ ప్రసాద్ రెడ్డి. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం. గౌరవనీయులైన కేటీఆర్ గారు దయచేసి చెప్తున్నాము, ఇక్కడ ఉన్నది అందరం గిరిజనులము. ఇది గిరిజనుల భూమి, తాత ముత్తాతల నాటి నుంచి వచ్చిన భూమి. మాకు మాత్రం